వరుస కథనాలకు స్పందించారు సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. దీంతో హుజూర్నగర్ మండలం లక్కవరం గ్రామాన్ని సందర్శించారు వైద్యాధికారి కోటాచలం. వర్షాకాలం ప్రారంభమైనందున సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సలహాలు, సూచనలు చేశారు. ఆయన లక్కవరం గ్రామంలో 6 డెంగ్యూ కేసులు నమోదైనట్లుగా తెలిపారు. పారిశుద్ధ లోపం కారణంగానే ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున పంచాయతీ సిబ్బంది, వైద్య అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని సూచించారు. వర్షాకాలం మొదలై సుమారుగా వారం రోజులు రావడం జరిగింది. మరి వర్షాల్లో నీటి నిల్వలు, కాలువల్లో, రోడ్లపైన గుంతలు ఉన్నట్లయితే నీటి నిల్వలు, అదే పద్ధతిలో వ్యక్తిగత పరిశుభ్రత, ఇళ్లలో టైర్లలో, పగిలిన పెంకులలో నీటి నిల్వలు ఏర్పడి మరి దోమల పెరుగుదల అనేది జరుగుతూ ఉంది. మరి దానివల్లనే మరి ఒక డెంగ్యూ లాంటి జ్వరాలు, మలేరియా వ్యాధి జ్వరాలు కూడా మరి ఈ దోమల ద్వారానే వస్తాయి. కానీ మనకి ఇక్కడ చాలా తక్కువ ఉన్నది, 1 కేసుగా నమోదు కావడం జరిగింది. అదే పద్ధతిలో చికెన్ గున్యా వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది. మెదడువాపు పిల్లల్లో కూడా ఫైలేరియా మీకు తెలిసిన విషయమే. ఈ 5 జబ్బులు దోమల పెరుగుదల, దోమల కుట్టడం వల్ల వచ్చే జబ్బులుగా మనం భావించవచ్చు. మేకలు, గొర్రెలు పెంచే కార్యక్రమంలో విపరీతమైన బురద నిల్వలుగా చూడడం జరిగింది. మరి వారికి వెంటనే ఈ యొక్క బురద లేకుండా మొరం పోసుకోమని చెప్పడం జరిగింది. వీలైతే వారికి బయట, గ్రామం బయట స్థలాలు ఉన్నట్లయితే ఈ పశువులను, మేకలను, గొర్రెలను ఊరి బయట కట్టేయమని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. కొంతమంది ఇంటి ముందు నీటి నిల్వలు ఉండడం వల్ల మరి వాటిని పంచాయత్ సెక్రటరీ, సిబ్బంది వాళ్ళకు కూడా సూచనలు ఇచ్చి మరి ఆ నీటి నిల్వల్లో మరి ఆయిల్ బాల్స్ వేయడం అయితేనేమి, వీలైతే పూడ్చే కార్యక్రమం కూడా చేయమనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, అక్కడ లక్కవరం గ్రామాన్ని వైద్య అధికారి కోటాచలం సందర్శించినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? హుజూర్నగర్ మండలము లక్కవరం గ్రామంలో గత 15-20 రోజులుగా కూడా విష జ్వరాలు మాత్రం వణికిస్తున్న పరిస్థితి నెలకొంది. విష జ్వరాల బారిన పడి అనేక మంది కూడా మంచాలకే పరిమితమయ్యారు. అదేవిధంగా మరణాలు కూడా సంభవించిన పరిస్థితి నెలకొంది. సో ఇంకా జరుగుతున్నప్పటికీ కూడా వైద్య శాఖ సిబ్బంది మాత్రము ఏ మాత్రము ఆ యొక్క గ్రామంపై మాత్రము దృష్టి పెట్టిన పరిస్థితి లేదు. ఈ విషయానికి సంబంధించి ఎప్పుడైతే మనకు సమాచారం ఉందో బిక్టివ్ వెంటనే ఆ క్షేత్రస్థాయికి చేరుకోవడం జరిగింది. లక్కవరం గ్రామాన్ని సందర్శించేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా పూర్తిస్థాయిలో వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో గ్రామంలో డెంగ్యూ సోకి 2 వ్యక్తులు కూడా మరణించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చాలా మందికి కూడా చికెన్ గున్యా, అదేవిధంగా టైఫాయిడ్, మలేరియా లాంటి జ్వరాలకు లోనై పూర్తి స్థాయిలో మంచానికే పరిమితమై వాళ్ళు కదలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా బిక్టివ్ వెళ్ళేసి కథం బయటికి తీసుకొచ్చేసరికి దీనిపై సూర్యాపేట జిల్లా వైద్య శాఖ అధికారులు స్పందించేసి నిన్న ఆ యొక్క గ్రామాన్ని సందర్శించడం జరిగింది. గ్రామంలో ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ యొక్క జ్వర పీడితో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకు కావాల్సిన మెడిసిన్స్, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన పరీక్షలు మొత్తం కూడా జరిపిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా విష జ్వరాలు ఎందుకు ఆ గ్రామంలో పెరుగుతున్నాయనే విషయంపై కూడా పూర్తి స్థాయిలో వైద్య శాఖ అధికారులు దృష్టి సారించేసి ఆ యొక్క జ్వరాల తీవ్రత తగ్గించడం కోసం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ అందించడంలో కూడా వైద్య శాఖ అధికారులు మాత్రం చొరవ చూపుతున్నారు. సో ఈ విధంగా బిగ్ టీవీలో ప్రసారమైనటువంటి విషయాలు తెలుసుకుని మీరు రావడం జరిగింది. సో అప్పటి వరకు కూడా పట్టించుకున్నటువంటి అధికారులు మీ ద్వారా విషయం తెలుసుకొని మా దగ్గరికి వచ్చేసి మా పట్ల మా వైద్యం అందించడం కానీ, మాకు కావాల్సిన మెడిసిన్స్ అందించడంలో మాత్రము చొరవ చూపుతున్నారు అని చెప్పేసి కూడా గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి. మొత్తానికి ఈ యొక్క లక్కవరానికి సంబంధించి జ్వరపీడిత గ్రామంగా ఉన్న ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి బిగ్ టీవీ చేసినటువంటి విషయాలకు సంబంధించి వైద్య అధికారులు స్పందించి వెంటనే రావటము, అదేవిధంగా గ్రామంలో ఆ యొక్క జ్వరంతో బాధపడుతున్నటువంటి వారందరికీ కూడా వైద్యాన్ని అందించడం మాత్రము గ్రామస్తులు మాత్రం చాలా ఆశాన్ని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.